బంగారం, వెండి కొనాలనుకునే సామాన్య వినియోగదారులకు బులియన్ మార్కెట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు మళ్లీ ఒకసారిగా పరుగులు పెట్టడం ప్రారంభించాయి. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక రాజకీయ పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగానే ఈ ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అకస్మాత్ ధరల పెంపుతో పసిడి ప్రియుల్లో, కొనుగోలుదారులలో తీవ్ర ఆందోళన మొదలైంది. మంగళవారం ఉదయం బులియన్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప పెంపుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹10 మేర పెరిగి 1,51,540 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై ₹10 పెరిగి 1,38,910కి చేరింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండిపై ₹100 పెరిగి జాతీయ స్థాయిలో 2,65,100గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,51,540గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,38,910గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోని ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర మాత్రం దేశీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర ఏకంగా 2,80,100 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,51,690గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,39,060గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు నగరంలో 24 క్యారెట్ల ధర 1,51,540 ఉండగా 22 క్యారెట్ల ధర 1,38,910గా నమోదైంది. భారతదేశంలో అన్ని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకేలా ఉండవు. స్థానికంగా ఉండే ఇంధన రవాణా ఖర్చులు, డిమాండ్, సరఫరాతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నుల ఆధారంగా ఈ ధరలలో మార్పులు జరుగుతుంటాయి. అందుకే నగరాల వారీగా రేట్లలో వ్యత్యాసాలు కనిపిస్తాయి.